ఉన్నటువంటి 1-2 శ్లోకాలు చూసి మిగతా శ్లోకాల్లోకి వద్దాం. పోయిన వారం 40వ శ్లోకం వరకు చెప్పుకోవటం అయింది. ఈ శ్లోకాన్ని మరొకసారి చూసుకుంటూ వెళ్దాం. నమః పురస్తాదద పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వ అనంత వీర్య అమిత విక్రమత్వం సర్వం సమాప్నోసి తతోసి సర్వ. వాయుర్యమోగ్నిర్వరుణ శశాంక ప్రజాపతిస్త్వం ప్రపితామహస్య నమోస్తుతే సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. ఈ శ్లోకాల యొక్క అర్థం ఏమిటంటే, వాయుర్ యమోగ్నిర్ వరుణ శశాంక అంటే వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, సూర్యుడు, ప్రజాపతిత్వం ప్రపితామహస్య అంటే నువ్వు అన్నీ నువ్వే. దేవతలు, దేవుళ్ళు, జగత్తంతా కూడా నువ్వేమో వ్యాపించున్నావు కనుక నమో నమస్తే సహస్రకృత్వ. సహస్రం అంటే 1000 సార్లు నీకు నమస్కారం పెడతా. పునశ్చ మళ్ళీ మళ్ళీ భూయోపి నమో నమస్తే. అది ఆ శ్లోకం యొక్క అర్థం. అలాగే ఈ శ్లోకం ఏమిటంటే, నమః పురస్తాదద పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వ అంటే, ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, నీకు నమస్కారం పెట్టాలంటే నువ్వు నా ఎదురుగుండగా ఉంటే నేను నీ వేపుకి తిరిగి దండం పెడతాను. నా వెనకాల ఉంటేనో నేను వెనక్కి తిరిగి దండం పెడతాను. ఆ పక్కనుంటే, ఈ పక్కనుంటే, లేదా కింద ఉంటే, పక్కనుంటే, అన్ని వైపుల్ని నువ్వే ఉంటే నీకు నేను ఎలా నమస్కారం పెట్టాలి? ఇది శ్లోకం యొక్క అర్థం. నమః పురస్తాదద పృష్ఠతస్తే. పృష్ఠతస్తే వెనుక భాగంలో ఉన్నావా? నా శరీరానికి నువ్వు వెనకాల ఉన్నావా, ముందున్నావా? నమోస్తుతే సర్వత ఏవ సర్వ అన్ని దిక్కులలోనూ, కింద, పైన, ముందు, వెనక, అన్ని వైపులే నువ్వు అంటే అనంత వీర్య అమిత విక్రమత్వం అంటే ఎంత బలవంతుడు, లేదా ఎంత ఉన్నాడో, ఈ దిక్కులో ఉన్నాడో, ఇలా ఉన్నాడో అని చెప్పడానికి వీల్లేనటువంటి వాడిని ఎలా నమస్కారం పెట్టాలి? ఈ శ్లోకం యొక్క అర్థం అంటే, ముందు వెనుకల అన్ని దిక్కులందునూ ఉన్నటువంటి నీకు నమస్కారం ఎలా పెట్టాలి? అన్ని బల పరాక్రమములు గల నీవు అంతటా వ్యాపించున్నందున సర్వము నీవే. అంటే ఇప్పుడు దేవుణ్ణి ఎలా ధ్యానించాలి, ఎలా నమస్కారం చేయాలి, ఎలా పూజించాలి? 40వ శ్లోకం. అన్నీ నువ్వే, అంతా నువ్వే, ముందు నువ్వే, వెనకాల నువ్వే, కింద నువ్వే, పైన నువ్వే, లోపల నువ్వే, వెలుపుల నువ్వే. నీ ఎలాగా? దీన్ని ఏమంటారంటే జ్ఞానము అంటారు. అంటే భగవత్ స్వరూపం ఎలా ఉంటది అనేటువంటిది తెలుసుకోవడం అనేటువంటిది జ్ఞానం. ఈ రకమైనటువంటి జ్ఞాన భావంతో తెలుసుకుని భగవంతుని ఎవరైతే ధ్యానించాడో, అలాగే నీ ఎలాగా కృష్ణుడి రూపంలోనే ఆరాధించాలా, వేరే ఇంకా ఏ రూపంలో ఉన్న ఆరాధించాలి? 39వ శ్లోకం. వాయుర్యమోగ్నిర్ వరుణ శశాంక. వాయువు అంటే ఇది మనం దగ్గర గాలి పీల్చుకుని వదులుతున్నాం కదా, అదే ఆయనేనట. అలాగే యముడు, అగ్ని, వరుణుడు, సూర్యుడు, చంద్రుడు, శశాంక ప్రజాపతిత్వం ప్రపితామహస్య. ఈ సృష్టి చేసేటటువంటి వాడు ప్రజాపతి, ప్రపితామహస్య ఆయన పుట్టడానికి ఏర్పడినటువంటి ప్రపితామహస్య. నమోస్తుతే సహస్రకృత్వ అనేక వేలాది రూపాలు. ఏ రూపానికి నమస్కారం పెట్టాలి? ఇది దేవుడు అని నిర్ధారణం అయిపోతే ఈసారి ఆ దేవుడికి ఒక ఆకారం కల్పించి ఆ గుళ్ళో పెట్టుకుని పూజించుకోవచ్చు. ఇప్పుడు ఈయనకి ఎలా పూజించాలి? 39వ శ్లోకం. అంటే అన్ని రూపాలు నువ్వే, అన్ని దిక్కుల్లోనూ నువ్వే, లోపల నువ్వే, బయట నువ్వే, కింద నువ్వే, పైన నువ్వే, ఆ పక్క నువ్వే, ఈ పక్క నువ్వే. ఇప్పుడు ఆలోచించండి, మనసు పెట్టి కొంచెం ఎలా ఉంటుంటాడు దేవుడు? ఒక ఆకారం ఉందనుకోండి, దానికి ఒక కొలత ఉంటుంది. ఇప్పుడు దీనికి కొలతేది? అన్నీ అదే, అంతటా అదే, అన్నీ తనలోనే ఉంటే కొలతేదండి.
అంచేత ఈ రకమైనటువంటి స్వరూపం ఏదంటే మన ఆత్మ. ఆత్మ, పరమాత్మ, బ్రహ్మము అంటారు. అంటే బ్రహ్మస్వరూపమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపంలోనే ప్రకృతి స్వరూపం నానా రకాలైనటువంటి రూపాలతో ప్రవేశించింది. స్త్రీలు, పురుషులు, మనుషులు, పశువులు, దేవతలు, దేవుడు, ఇన్ని రకాలైనటువంటి రూపాలన్నీ కూడా ప్రకృతి స్వరూపం. ప్రకృతి స్వరూపానికి ఈయన అధిష్టానం. ఆయనలోనే ప్రవేశించి ఆయన స్వరూపాన్ని కనపడకుండా మరుగుపరిచినటువంటి దాన్ని ఉపాధి అంటారు. ఇప్పుడు విష్ణుమూర్తి హృదయంలో ఎవరున్నారు? వెంకటేశ్వర స్వామి హృదయంలో ఎవరు పెట్టుకున్నారండి? ఆ భార్యలను ఎక్కడ పెట్టుకున్నాడు? ఆయన తన హృదయంలో పెట్టుకున్నాడు. అట్టి మాదిరిగా ప్రకృతితో కూడుకున్నటువంటి వస్తు సముదాయాన్ని అంతటిని తన స్వరూపంలోనే పెట్టుకున్నాడు. ఎందుకంటే తన స్వరూపం లేని చోటు లేదు, అంతా అదే, అన్నీ అదే. అంచేత అటువంటి ఆ స్వరూపాన్ని చూడాలంటే ఈ స్వరూపాన్ని మనం ఏం చేయాలి? వదలాలి. ఈ స్వరూపాలను వదలకపోతే ఆ స్వరూపం కనపడదు. అంచేత ఈ స్వరూపాలని వదిలి ఆ స్వరూపం తెలుసుకోవాలంటే ఏ రకంగా చెయ్యాలి? బాహ్యంగా పూజ పునస్కారాదుల వల్ల అవుతుందా? అక్కడ ఆ వస్తువునే కదా పట్టుకుని ఆరాధన చేస్తున్నాం, పూజిస్తున్నాం. అంచేత ఒక్క ధ్యాన మార్గంలోనే, యోగ మార్గంలోనే వదలడం జరుగుతుంది. యోగ మార్గంలో ఇవన్నీ దాటిపోయి వీటికి అన్నిటికీ వెనకాల, వీటికి అంతటికీ ఆధారంగా ఉన్నటువంటి స్వరూపం ఎవరికైతే సాక్షాత్కారమైందో అటువంటి వాడికి ఏ ఏ సిద్ధులు కలుగుతాయో కూడా ఈ శ్లోకంలోనే చెప్పారు. అది ఏంటంటే పోయిన వారంలో మనం చెప్పుకున్నాం. అణిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వ, వశత్వాలు, వీటిని అష్టసిద్ధులు అంటారు. ఎవడైతే చెప్పినటువంటి వాక్యాన్ని సందేహరహితంగా, అంటే ఏ సందేహము లేదు, నమ్మాలన్నమాట. కానీ మనం ఏంటంటే కొంచెం సందేహాలు ఎక్కువ ఉంటే మనకి నమ్మకం తక్కువ ఉంటుంది, పురాగా నమ్మలేము. ఎందుకంటే దేవుడు ఇలాగున్నాడు ఇది అని చెప్పేసి శాస్త్రం ఎంత గట్టిగా చెప్పినప్పటికీ కూడా ఆ దేవుడికి దగ్గరికి వెళ్ళి దేవుళ్ళలో ప్రవేశించటం. భగవద్గీత ఇప్పుడు అధ్యాయం అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఒక శ్లోకం చదివారు మీరు, దాన్ని ఒకసారి గుర్తు చేసుకుని వస్తారే. ఏంటి? 54వ శ్లోకం అన్నమాట అది. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విదో అర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టించ పరంతప. ఇదంతా ఇప్పుడు వివరణ చేయము, మళ్ళీ తర్వాత వచ్చినప్పుడు వద్దాం అక్కడికి. అనన్యయ, భక్త్యా త్వనన్యయ అంటే దేవుడికి జీవుడికి భేదము లేని భావంతో భగవంతుని ఆరాధన. ఇది ఒక పాయింట్. అహమేవం విదో అర్జున. అహం అంటే నేను వేరు, నువ్వు వేరు అనేటువంటి అహంభావన. ఈ అహంభావన కూడా వదలాలి. మూడోది జ్ఞాతం. ఇప్పుడు చెప్పినట్టుగా సర్వవ్యాపకమైనటువంటి దేవుణ్ణి జ్ఞాతం అంటే తెలుసుకోవడం. ద్రష్టుం, తెలుసుకున్నటువంటి జ్ఞాతం అంటే జ్ఞానం అన్నమాట, తెలుసుకోవడం. ద్రష్టం, ఎలా ఉందో తెలుసుకోవడం. మూడోది ఏంటంటే తత్వేన, యథార్థ తత్వాన్ని తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? ప్రవేష్టం, ప్రవేశించాలి అందులోకి. అందులోకి ప్రవేశించకపోతే ఏం తెలదు. మనం అందులోకి ప్రవేశించామనుకోండి ఏమవుతుంది? అది మనం అయిపోతాం అన్నమాట. అది విశేషం. అలాగా అది మనం అయిపోతే అప్పుడు మనకి ఏమవుతాయి? ఈ అష్టసిద్ధులు కలుగుతాయి. ఏమాత్రం నేను ఇంత, నేను ఇలాగా, నేను వీళ్ళ మీద కొంచెం నేను ముందుండి, నేను కొంచెం వెనకాలని, నాకు కొంచెం ఎక్కువ కలిగేసింది, నాకు ఎక్కువ తెరిచేసింది అంటున్నాడు అనుకోండి, అహం వచ్చేది. అహం ఎక్కడైతే వచ్చేసిందో అక్కడ ఏమవుతుంది? పట్టు ఈ సిద్ధులు, అష్టసిద్ధులు లభించవన్నమాట. వీటి గురించి మనం బాగా వివరంగా చెప్పుకున్నాం. అణిమ అంటే అణిమ అనేటువంటిది అదొక సిద్ధి. ఎవరికి కనిపించలేనటువంటి రూపం ధరించవచ్చు, దాన్ని అణిమ అంటారు. మహిమ అంటే ఎవరు చేయలేనటువంటి గొప్ప కార్యాన్ని చేయొచ్చు, దాన్ని మహిమ అంటారు.
గరిమ అంటే ఈ ఒక పర్వతం అంత బరువు అయిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే లగిమ, చాలా దూది పింజులాగా తేలికైపోతాయి. ఇవన్నీ మనకు తెలుస్తాయి. సాధనలో ఉండగా శరీరం లేనట్టుగా అయిపోద్ది. శరీరం పెద్ద పర్వతం లాగా బరువు అయిపోయినట్టుగా కనపడుతుంది. అసలు మనం లేనట్టుగా అయిపోతుంటాం, తేలికైపోతుంటాం. మనకు అన్నీ తెలిసిపోతుంటాయి. మనం ఏదనుకుంటే అది జరిగిపోతుంటుంది. అక్కడ మనకు అహం వచ్చిందనుకోండి, అక్కడ వేక్ అయిపోతాం. ఈ రకంగా ప్రాప్తి, ఏది ప్రాప్తి అంటే మనం ఏది కావాలనుకుంటే అది జరిగిపోతుంది. ఇది సాధనలో వచ్చే ప్రయోజనాలే. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా నాకు అలాగివ్వు, నాకు ఎలా ప్రాప్తింప చెయ్యి అంటున్నాం కదా. అలా కోరక్కలు లేకుండా కోరినటువంటి విషయం వీడి మనసులో కోరుకుంటే చాలు అది జరుగుతుంది అనమాట. ప్రాకామ్యము. ఆ కోరినటువంటి ఫలితం ఏదైతే లభించిందో దానికి ఏ రకమైనటువంటి విఘ్నము లేకుండా ఉండే స్థితికి ప్రాకామ్యం అని పేరు. అంటే అణిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్యము. ఇంకోటి ఏంటంటే ఈశత్వము. ఈశత్వం అంటే దేవుడైపోవటం. దేవుడు ఈశ్వరుడు ఎలాగైతే ఈ సమస్త సృష్టి నిర్వహణ చేస్తున్నాడో అటువంటి శక్తులన్నీ ఇతనికి ఏర్పడతాయి. వశిత్వము, అప్పుడు ఇతని ఇంద్రియాలన్నీ స్వాధీనంలో పడతాయి. అప్పుడు ఇతను ఏమైనట్టు, దేవుడైపోయినట్టు. ఎందులో ప్రవేశిస్తే, ఆ దేవుళ్ళలో ప్రవేశిస్తేనే ఇవన్నీ కలుగుతాయి. దేవుళ్ళో ఏ మార్గం గుండా వెళ్ళి ప్రవేశిస్తామండి? దేవుళ్ళలో ప్రవేశించాలంటే అంతర్ముఖ వృత్తి, అంటే లోపల తిరిగి, ఇప్పుడు మనం రోజు అనుకున్నట్టుగా ఈ శ్వాస మనసు ఆగేదాకా ఓర్చుకుని జాగ్రత్తగా వదలకుండా అభ్యాసం చేస్తుంటే అంతఃకరణం శుద్ధమైపోతుంది. శుద్ధము మలినము అంటాం మనం. శుద్ధం అంటే ఏంటి, మలినం అంటే ఏంటండి? భాష సంబంధమైనటువంటి విషయాదులు తాలూకు స్మృతులు మనసులో ప్రవేశిస్తే దాన్ని మలినము అంటారు. స్మృతులు అంటే మనకు ఉన్నటువంటి మన ఆవో, మన గేదో, మన భార్య, మన భర్త, మన పిల్లలు, మన అప్పు, మన ఆదాయం, ఇలాంటి ఆలోచనలన్నీ ఉంటాయి కదా. ఎప్పుడుంటాయి? నిత్యం అయ్యే ఆలోచనలతో ఉంటాం మనసు. ఈ రకమైనటువంటి ఆలోచనలతో కూడుకున్నటువంటి మనసు మలినమయ్యింది. అలాంటి ఏ ఆలోచనలు లేకుండా మనసు కరిగిపోవాలి. అలా ఎప్పుడైతే కరిగిపోయిందో, అంతఃకరణ శుద్ధమైందో దాన్ని శుద్ధాంతఃకరణము అంటారు. మలినాంతఃకరణము, మలినాంతఃకరణాన్ని మనసు అంటారు. శుద్ధాంతఃకరణాన్ని బుద్ధి అంటారు. ఒకటే, శుద్ధమైంది. మనసు బుద్ధిగా పరిణామం చెందితే తప్ప దేవుళ్ళో ప్రవేశించలేడు. అలా దేవుళ్ళో ప్రవేశించే శుద్ధమైనటువంటి బుద్ధిని మాత్రమే దేవుడు కలుపుకుంటాడు. అలా దేవుడు కలుపుకున్న తర్వాత ఇవన్నీ సిద్ధులు అతనికి లభిస్తాయి అన్నమాట. ఈ రకమైనటువంటి సిద్ధులన్నీ కలగాలంటే మనం చాలా జాగ్రత్తగా ఓర్పుగా, అలాగని సిద్ధుల కోసం మాత్రం ప్రయత్నం చేయకూడదు. అంటే చిట్ట చివరికి చెప్పింది ఏంటి? మోక్షం. మోక్షమే పరమ ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే మనం సహజంగా డబ్బు అనుకుంటాం. జ్ఞానమే ఐశ్వర్యం, మోక్షమే ఐశ్వర్యం. ఇటువంటి మోక్షప్రదమైనటువంటి పరమాత్మ స్వరూపం ఇది అనేటువంటిది నేను ఇంతవరకు తెలియక, నువ్వు ఏ ఉపాధినైతే ధరించున్నావో ఆ ఉపాధే నువ్వనుకునే సకేతి మత్వా ప్రసభం యదుక్తం ఏ కృష్ణ ఏ యాదవ ఏ సకేతి అజానత మహిమానం తవేదం మయా ప్రమాదత్ ప్రణయేన వాపి. ఇప్పుడు స్నేహంగా ఉన్నప్పుడు, ఇప్పుడు మనం ఉన్నామండి, ఉపాధితో కూడుకుని ఉన్నటువంటి వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నాం? సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళతోటి ఒకలా మాట్లాడతాం, ఎరకని వాళ్ళతోటి ఇంకోలా మాట్లాడతాం కదా. అలాగే యచ్యాపహాషార్థ మసత్కుతోపి విహార శయ్యాసన భోజనేషు ఏకోదవాప్యశ్యుత తత్సమక్షం తథామయేత్వామహమప్రమేయం. ఇప్పుడు దాకా నీవు ఏ ఉపాధిని ధరించి ఉన్నావో, ఏ ఆకారంతో ఉన్నావో అది నీవు అనుకున్నాను నేను. ఇప్పుడు చూస్తే ఈ ఆకారాలన్నీ నీలోనే ఉన్నాయి. నామరూపాలతో కూడిన జగత్తంతా నీ స్వరూపంలో ఉంది. నువ్వు ఆది అంతమో లేదు.
కింద మీద పైన అన్ని దిక్కుల్లోనే నువ్వే ఉన్నావు. అటువంటి నీ స్వరూపం తెలియక నువ్వేదో ఎక్కడో పుట్టేవని సఖేతి అంటే ఏంటండి, స్నేహితుడు. ఈ రకంగా నీ యొక్క ఇదం ఈ మహిమను అజానత తెలియని వాడనైన చేత నా చేత ప్రమాదము వలన గాని ప్రణయనవా అవి పరిచయము చేత కాని సఖా ఇతి మత్వ స్నేహితుడు అని తలంచి ప్రసపం బలత్కరముగా ఏ కృష్ణ, ఏ యాదవ, ఏ సఖే, ఓ మిత్రమా ఇతి అని ఏ విధంగా భక్తం చెప్పబడినదో, ఏ అచ్యుత, ఓ కృష్ణ, విహార చెయ్యాసన భోజనేశు విహరించుచున్నప్పుడును, శయనించుచున్నప్పుడును, కూర్చున్నప్పుడును, భుజించినప్పుడును, అపహాస్యార్థం పరిహాసం కొరకు ఏకః ఒంటరిగా నీ ఉన్నప్పుడును, అథవాపి ఇంకొక విధముగా అందరిలోనున్నప్పుడు సమక్షం అందరి ఎదుటను నీ ఎదుటను అసత్కృత అసి అవమానింపబడితివనున్నది ఏదో తద్దాన్ని అంతటిని అప్రమేయుడి నిత్వం నిన్ను అహం నేను క్షామయే క్షమించగోరుచున్నాను. ఇప్పుడు మనం ఉన్నాం, ఏ గురువు గారు చెప్పినటువంటి ఏ జ్ఞాన మార్గం ద్వారా సాధన చేశామో ఆ సాధనలో గనక మన స్వరూపం గోచరమైంది అనుకోండి, అప్పుడు దాకా గురువు గారు గొప్పతనం. నిజానికి గురువు గారి యొక్క అవసరము పూర్వోపదేశం పొంది ఏదో జ్ఞాన మార్గం బోధించుతోటే సరిపోలేదు. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది గురువు శిష్యుల సంబంధం? శ్వాస మనసు ఆగిన కాడి నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ అవసరం ఉంది, ఇక్కడ అవసరం లేదు. ఎందుకని మళ్ళీ చెప్తున్నాం కూర్చోండి, మళ్ళీ కూర్చోండి అంటాం. ఈ కూర్చోండి అనేది వ్యవహారికమైనటువంటిది, పెద్ద సీక్రెట్ కాదు, పుస్తకాల్లో రాసి ఉంటుంది. కానీ శ్వాస మనసు ఆగిన తర్వాత చెప్పేవాడు దొరకడం కాదు, అదే సీక్రెట్, అదే రహస్యం. అక్కడే గురు శిష్యుల యొక్క సంబంధం ఏర్పడుతుంది. అంచేత నీ మహిమను తెలియక నేను ప్రమాదం చేతనో పరిచయం చేతనో మిత్రుడునని నిన్ను తలిచి నిర్లక్ష్యముగా ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని అనేక విధాలుగా పలికాం కదా అని క్షమించి. అంటే ఎప్పుడు తెలిసింది? ఆయన యొక్క నిజ స్వరూపం చూసిన తర్వాత, ఆయన స్వరూపంలో ప్రవేశించిన తర్వాత. ఎందుకంటే భౌతిక శరీరంలో ప్రవేశించలేము, ఆ పారమార్థిక స్వరూపంలోనే ప్రవేశించగలం. అంచేత నీ మహిమను యోగ దృష్టి గల వారు మాత్రమే ఎరుగుదరు, ఇతరులు ప్రకృతి వీక్షణలోనే విందురు. ఇప్పుడు చెప్పండి ఈ మాటకు అర్థం ఏంటి? ప్రకృతి వీక్షణ అంటే ప్రకృతితో తయారైనటువంటి నామరూపాలతో కూడిన జ్ఞానం. ఈమె స్త్రీ, ఈమె పురుషుడు, ఈయన ఇలాంటోడు, ఈవిడ అలాంటిది, ఈవిడ గుణం అలాంటిది, ఆయన గుణం అలాంటిది అంటున్నాం కదా. ఎక్కడెక్కడ లెక్కలు కడుతున్నాం కాదు, ప్రతి మనిషిని. ఇదే ప్రకృతి వీక్షణ. ఈ వీక్షణ నుంచి లోపలికి వెళ్ళిపోయి అసలు స్వరూపం చూస్తే ఏం పోతుంది? ఈ గుణాలు కనిపించడం లేదు, ఈ రూపాలు కనిపించడం లేదు, ఇతను మంచోడు కాదు, ఇతను చెడ్డోడు కాదు అన్న భావనే లేదు. ఏమైపోయింది? ఇవన్నీ దాటిపోయాడు అనమాట. ఎక్కడికి వెళ్తే అది యోగ దృష్టి కలవారు మాత్రమే, సాధన సిద్ధించినటువంటి వారు మాత్రమే పోగొట్టుకోగలుగుతారు. అంచేత యథార్థంగా తెలియని సమయంలో శక్తి ఉండియు చేయదగిన కార్యము చేయకుండా ప్రమాదము. నాకు మానవ జన్మ వచ్చింది, ఇప్పటి వరకు కూడా నాకు తెల్లదు, ఇప్పుడు తెలిసింది నువ్వెవరో ఏంటనేటువంటిది. అంటే నువ్వు మాతో పాటుగా తిరగటము, తినడము, తాగడము, అన్ని పనులు చేయవలసి వస్తుంది కదా. ఆయనకి శరీరం ఉంది, ఈయనకి శరీరం ఉంది. ఈయనకి లేక ఆయన భోజనం చేస్తున్నాడు, ఈయన భోజనం చేస్తున్నాడు, ఈయన పడుకుంటున్నాడు, ఆయన పడుకున్నాడు. విహార చెయ్యాల్సిన భోజనేచ్చు. విహారం అంటే తిరుగుతున్నారు, అలా చికారులకు వెళ్తున్నారు, ఇలాగ వెళ్తున్నారు, అలాగే వెళ్తున్నారు. విహారం. చెయ్యి అంటే పడక, చెయ్య అంటే ఒక ఆసనం మీద కూర్చోవడం, పడుకోవటం. భోజనేసు, భోజనాలు, టిఫిన్లు, కాఫీలు, భోజనాలు చేస్తున్నారు. సమానంగా చేసేటప్పుడు ఏమనుకుంటారు? ఇద్దరు సమానమే కదా అనుకుంటున్నారు. ఎక్కడికి వెళ్తే తేలుతుంది ఈ విషయం? లోపలికి వెళ్ళాలి. అంచేత అవధానస్య హెచ్చరిక లేని కారణం చేత, హెచ్చరిక అంటుంటారు కదా, ఏదైనా రోడ్డు దగ్గరికి వెళ్ళేటప్పుడు మలుపు ఉందో జాగ్రత్త, హెచ్చరిక అంటుంటారు చూసారు. అట్టి మాదిరిగా ఏమి లేదు ఇప్పుడు దాకా నాకు హెచ్చరిక లేదు, నన్ను ఎవడు హెచ్చరించలేదు.
మామూలుగా తినేయటము దిగిరేయటము పెళ్లి చేసుకోవడం పిల్లలు కనేయటం సంసారం చేసేయడం ఉందని లేదండి అబలాడుకుని ఏదో గడిపేస్తున్నాం అంతే, ఇంకా ఏమి లేదు. హెచ్చరిక లేదు, హెచ్చరించినోడు లేడు. హెచ్చరించడం ఏంటండి? గుర్తు చేయటం. బాబా అక్కడ మలుపు ఉంది అని అక్కడ బోర్డు పెట్టారనుకోండి, వెళ్ళేటప్పుడు ప్రయాణంలో ఏం చేస్తాడు అతను? హెచ్చరిక కలిగట్టే మెలకు కలిగి బాబు మెలకు అక్కడ ఏదో స్పీడ్ బ్రేకర్ ఉందంట, అది మలుపు ఉందంట, చూసుకుని వెళ్ళాలని ఎలాగెళ్తున్నాడు? అట్టి మాదిరిగా మనకు ఒక గురువు కావాలి. ఆ గురువు హెచ్చరిక చేసేవాడు ఉండాలి. బాబు ఇలాగెళ్ళిపోతున్నావేంటి, అది కాదు, నీ లోపలికెళ్ళు. నీ లోపలికెళ్తే నిజమైనటువంటి దేవుని యొక్క దర్శనం కలుగుతుంది. అంచేత భావము అనవధానత ప్రమాదో అనవధానత, ప్రమాదము వలన ప్రసరణం అంటే ఆ హెచ్చరిక చేయలేని కారణం చేత అతను ప్రమాదంలో పడిపోతున్నాడు. ఏంటండి ప్రమాదం? మృత్యు. పొద్దున అందరం చచ్చిపోతాం కదా. ఎలాంటి సావు అది? ఏ జ్ఞానంతో కూడిన సావు? నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు, నాకు ఇంత ఆస్తులు ఉన్నాయి, లేదా ఇంత లేదు, అదే ఆ భావాలతోనే చనిపోతున్నాడు. ఇప్పుడు ఈ జ్ఞానంలోకి వచ్చినటువంటి వాడు భావన మారిపోయింది. ఇదేం భావన? నేను ఈ శరీరము కాదు, ఈ శరీరానికి స్త్రీ పురుష భేదం ఉంది, ఈ శరీరం లోపల ప్రాణం ఉంది, దానికి లోపల మనసు ఉంది, ఈ శరీర ప్రాణమానుసాదులు దాటిన తర్వాత ఏ స్వరూపం అయితే ఉందో అది నా స్వరూపం. ప్రమాదము చేతను ప్రణయము చేతను సమాన ఖ్యాత సకాఖ్య ప్రకదనే సమాన. ఖ్యాత పలుకుబడినవాడు శకుడువని, సకాశబ్దేన యుక్తాయుక్త విచారో లక్షితే ప్రగత. అక్కడ యుక్తాయుక్త విచారణ చేయవలసినటువంటి అవసరం రాలేదు. ఎందుకని? గొయ్యుంది గొప్ప ఉందనేటువంటి విచారణ ఎక్కడ చెయ్యం? తెలియకపోతే చెయ్యం కదా. చెప్పాలి ఎవడన్నా. యుక్తాయుక్త విచారత్రేతి ప్రసభం సభాశబ్దేన, సభాశబ్దం చేత సమయముగా యుక్తాయుక్త విచారం అత్ర ఇచ్చట ఈ సభ ఎందు లక్ష్యతే గ్రహించబడుచున్నది. సభ అంటే సత్సంగం. ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఇక్కడ కూర్చున్నప్పుడు ఇది నువ్వు కాదు, ఈ శరీరం కాదు, ఈ ప్రాణము కాదు, ఈ మనసు కాదు, ఇంద్రియాలు కాదు, ఇదంతా ప్రకృతి స్వరూపం. ఇలాంటి ప్రకృతి స్వరూపంతో నీకొక్కడికే శరీరం రాలేదు. ఈ ప్రపంచంలో ఎన్నున్నాయి? లక్షల కోట్లు. జంగమ స్థావరాలతో కూడుకున్నటువంటి చరాచరాలతో కూడుకున్నటువంటి మనుషులు, పశువులు, ఎన్నో సముదాయాలతో కూడుకున్నటువంటి దీన్ని మొత్తం కలిపి ప్రపంచం అంటాం. ఇదంతా కూడా యుక్తాయుక్త విచారం చెయ్యకపోతే ఏమవుతుంది? ఇదే నేననుకుని, దీనికి సంబంధించిందే నాదనుకుని ఈ జ్ఞానంతోనే పోతున్నాం. దానివల్ల ఆ జ్ఞానం నశించలేదు గనక ఆ జ్ఞానం ఏ జ్ఞానం అంటారు? దాన్ని అజ్ఞానం అంటారు. అజ్ఞానం ఏం చేస్తుంది? గోడన కొట్టిన బంతి ఎలాగైతే ఎంత స్పీడ్గా కొట్టిమో అంతే స్పీడ్లో వచ్చేస్తుందో అట్టి మాదిరిగా వెళ్ళినోడు వెళ్ళినట్టుగా తయ్యమంటూ వచ్చేస్తుంటాడు. చాలాసార్లు చెప్పుకుంటున్నాం. ఈ శరీరం పంచభూతాలతో తయారైంది. లోపల సూక్ష్మభూతాలతో తయారైనటువంటిది సూక్ష్మ శరీరం. మరణంలో సూక్ష్మ శరీరం నశించదు, స్థూల శరీరం మాత్రమే నశించదు. ఇప్పుడు ఈ స్థూల శరీరాన్ని ఉపయోగించుకుని కర్మలు చేసేది సూక్ష్మ శరీరం. తినేది, తాగేది, రుచి చూసేది, ఆలోచించేది, మాట్లాడేది, అనుభవించేది ఎవరో? సూక్ష్మ శరీరం, స్థూల శరీరం కాదు. స్థూల శరీరం అనేటువంటిది ఒక ఉపాధి మాత్రమే. అలాంటి స్థూల శరీరంలో సూక్ష్మ శరీరం ఉండి ఇన్ని వ్యవహారాలు చక్కబెడుతుంటే ఈ సూక్ష్మ శరీరానికి ఆధారంగా ఆత్మ ఉంది, మన స్వరూపం. అటువంటి మన స్వరూపానికి సంబంధించిన జ్ఞానం మనకి కలగలేదు. దీనికి అజ్ఞానం అంటారు. ఈ అజ్ఞానంతో వెళ్ళిపోయాడు. అజ్ఞానంతో వెళ్ళిపోయినటువంటి వాడు మళ్ళీ వచ్చాడు. అందుకని చంటి పిల్లలు కూడా ఈ సంస్కారం నశించదు. రాగానే మళ్ళీ చిన్న వెళ్ళినప్పుడు ఏమేమైతే చక్కబెట్టామో అంత స్పీడ్గా వచ్చి అంత తెలిసి తెలియని వయసులో కూడా చేసేస్తుంటారు.
ఎందుకని అలవాటు, సంస్కారం, ఆ స్వభావమే కలిగి ఉంటుంది. ఆ స్వభావాన్ని మనం ఇప్పుడు దాటించాలి. అంటే సాధన చేసి లోపలికి వెళ్ళి ఇది కాదు, ఈ స్వరూపం కాదు నేను కనుక ఈ రకమైనటువంటి న్యాయబుద్ధి లేకుండా బలత్కారముగా ప్రసవముగా నన్ను అప్పుడప్పుడు ఈ కృష్ణుణ్ణి గురుడని గాని మిత్రుడని గాని తెలియక గురుడునని మానవుడనని నీవు నన్ను భావించుచుంటివి. విహార శయ్యాసన భోజనాదులు ఎందును సామాన్య చర్మచక్షు గోచర స్థూల శరీరమే నిన్నుగా భావించాను. ఇంతకీ తీరామో చూస్తే ఈ స్థూల శరీరము నువ్వు కాదు. ఈ స్థూల శరీరానికి సంబంధించినటువంటి కాదు అన్నాడు కదండి ఇక్కడ. అంటే అతనికి ఏం కలిగినట్టు? స్థూల శరీరము ఈ దేవుడు కాదు అనేటువంటి జ్ఞానం కలిగింది. ఈ స్థూల శరీరాలకు అన్నింటికి ఆధారంగా ఉన్నటువంటి అసలు విశల స్వరూపం వేరేగా ఉంది. అది నేను దర్శించాను. అంచేత నేను నరునిగా భావించి విట్టిని ఇప్పటిదాకా. అపహాసం గేలు చేసినప్పుడును అందరిలో ఉన్నప్పుడు అందరి ఎదుట సత్కరించుటకు, అంటే అందరి ఎదురుగా గౌరవించితే నీడి గౌరవం ఎక్కడ తగ్గిపోతుందని చెప్పేసి ఏం చేస్తున్నాం రా కూర్చో అంటుంటాం కూడా మనల్ని. ఎందుకని అంటే మన మీద ఆల్రెడీ కొంత గొప్పతనం వేసుకొని ఉంటాం, కిరీటం పెట్టుకుని. అలాంటి సందర్భాలు నేను కూడా వాడాను. అందుచేత స్థూల సూక్ష్మ కారణములనే నిన్నుగా భావించి అవమానించి ఉన్నాను. జ్ఞానేంద్రియములచే విషయగ్రహణ మనర్చుడ ఇంద్రియము ధరించిన విషయాకారవతి ప్రమ. మరొకసారి చెప్తాను. జ్ఞానేంద్రియాలేయి స్తోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వాగ్రహణము. ఇవి బయట విషయాదులు తెలుసుకోవటానికి నిర్మించబడినటువంటి ఇంద్రియాలు. ఇందులో జ్ఞానం ఉంటుంది. అంటే శబ్దాలు ఉన్నాయి. శబ్దం ఒకటే కాదు కదా, కాకారు పేరేగా ఉంటుంది, కుక్కారు పేరేగా ఉంటుంది కదా. అంటే ఎన్ని రకాల శబ్దాలు ఉన్నాయో 10 మంది దెబ్బలాడుకునే వాళ్ళలో నుంచి తనకు కొడుకు శబ్దం గుర్తించేవాళ్ళు తండ్రి. ఎలా తెలుస్తుంది? అదే మన కుర్రోడు ఉన్నాడు, మన కుర్రోడు మాట వినపడుతుంది, అందులో చూసిరని పంపుతాడా? ఎలా తెలిసింది? అంటే చెవి ఎలా కనిపెట్టేసింది? అన్ని శబ్దాలు కలగాబలగంగా శబ్దాలు జరుగుతుంటే అక్కడ అందులో ఉన్నటువంటి శబ్దాన్ని కనిపెట్టుకొచ్చేసింది కదా మా చెవు. అట్టి మాదిరి రూపాలని, ఋషుల్ని, వాసనల్ని. ఇక్కడ వాసన ఎలా ఉంది, ఎక్కడ తక్కువ కనిపెడుతుంది కదా. అంటే ఈ రకంగా జ్ఞానేంద్రియాలు ఏ అయితే ఉన్నాయో భాష్యములో ఉన్నటువంటి విషయాదులను గ్రహించి ఆ విషయానికి సంబంధించినటువంటి అదృశ్యం ధరించి మనకు తెలియబడుతుంది. అది మనకు తెలియపరచకపోతే అది మనకు దల్లంక. ఏమన్నా అర్థమైందా? అంతఃకరణం బహిర్ముఖమయ్యి జ్ఞానేంద్రియాదుల ద్వారా విషయాకారం ధరించి మనకు తెలియపరిచింది. మనోడు కాదు, మనోడు ఉన్నాడు లేడక్కడ, ఉన్నాడను ఎలాగైతే చెప్పిందో అట్టి మాదిరిగా దాన్ని ఏమంటారు? దాన్ని భ్రమ అంటారు. అంటే అంతఃకరణం ధరించకపోతే అది మనకు తెలదు. ఈ రకంగా బాహ్య సంబంధమైనటువంటి విషయాదుల్ని ప్రమేయం అంటే తెలిసింది, మనకు తెలిసి వచ్చేటట్టుగా చేసింది. మరి పరమాత్మ నిన్ను నేను ఎలా తెలుసుకోగలను? జ్ఞానేంద్రియాదులన్నీ కూడా నామరూపాలతో కూడుకున్నటువంటి దృశ్యాలని మాత్రమే గుర్తించగలవు. నామరూపాదులని నిర్వికారమైనటువంటి స్వరూపం ఇంద్రియాతీతుడు నువ్వు. అంటే ఏంటండి? ఇంద్రియాదులకు అతీతుడు. ఇంద్రియాదుల ద్వారా తెలుసుకోబడేటటువంటి వాడు కాదు ఆయన. అందుకని అంతర్ముఖవృత్తిలో సాధన చేయండి అంటున్నారు. అంతర్ముఖవృత్తులు ఏమవుతున్నాయి? దేవుడు ఇంద్రియాలకు తెలిసిపోయేలాగుంటే ఇంతంత కళ్ళెట్టుని చూడొచ్చు కదా. దైవాటి దర్శనానికి వెళ్తారా గుళ్ళోకి? కళ్ళు ఎందుకు మూసుకుంటారు? కళ్ళు మూసుకోకూడదు కదా. అక్కడ బాగా ఎంతంత కళ్ళు పెట్టుకుని చూసుకోవాలి కదా. అంటే దేవుడిని చూడాలంటే ఈ ఇంద్రియాలు పనికిరావు. శ్రోత్రేంద్రియం పనికిరాదు, చక్షురేంద్రియం పనికిరాదు, జీవేంద్రియ కానీ జ్ఞానేంద్రియాలు పనికిరావు. ఆ ఇంద్రియాలను ఆపాలి. అందుకని సాధనలో కూర్చునేటప్పుడు ఏమన్నా కళ్ళు మూసుకోండి, వినకండి, మాట్లాడకండి, ఇంద్రియాలన్నీ ఆపమంటున్నాం. ఈ ఇంద్రియాలను ఆపేసిన తర్వాత లోపల 4 ఇంద్రియాలు ఉన్నాయి. జ్ఞానం ఉన్నటువంటి ఇంద్రియాలు బయట 5 ఇంద్రియాలు ఉన్నాయి, లోపల 4 ఇంద్రియాలు ఉన్నాయి. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం.
ఎప్పుడు ఈ బాహ్యేంద్రియాదుల ద్వారా చూసినటువంటి విషయాదులను రికార్డ్ చేసి పెట్టుకుని వాటినే తలపోతూ ఉంటుంది, ఏ గుర్తు పెట్టుకుంటూ ఉంటుంది. ఏ చూసేమో, ఏ అనిపించేమో, ఏం చేసామో, మనకు అప్పు ఎవడివ్వాలో, ఆదాయం ఎంత, ఈ ఖర్చు ఎంత అయిందో, అది ఎవడెవడు మనకి ఇవ్వకుండా ఎగ్గొట్టేసాడో, ఎన్ని లెక్కలతోటి కూర్చుని సాధన చేసుకుంటాడు. ఆడేమో 20 ఇవ్వాలి, ఈడేమో 30 ఇవ్వాలని ఏళ్ళు ఇలా తిప్పుతాడు. అంటే ఎందుకు తిప్పుతున్నాడు? అలా చెయ్య లోపల మనసు మరిచిపోలేదు. జ్ఞానేంద్రియాలను మూసాడు కానీ మనసులో మాత్రం పోలేదు. ఈయనకి మోక్షమా? ఈయన దేవుడు కలుపుకుంటాడా? అంచేత లోపల ఇంద్రియాదుల్ని కూడా ఆపాలి. జ్ఞానేంద్రియాదుల్ని ఎలాగైతే కళ్ళు బ్రహ్మాండంగా కళ్ళు మూసి కూర్చున్నాడు, బాగుంది, అద్భుతంగా ఉన్నాడు, ఇలా పెట్టుకుని భలే ఉన్నాడు అనుకుంటున్నాం. కానీ లోపల అప్పులు లెక్కలు కడుతున్నాడు అనుకోండి, ఏంటి ప్రయోజనం ఏంటి? అంటే ఈ రకంగా ఇంద్రియాతీతుడు భగవంతుడు. అందుకని ఆయనకు ఒక పేరు ఉంది, అప్రమేయుడు. అంటే ఇంద్రియాతీతుడు ఒకటి, నీకు అప్రమేయుడు అని పేరు. అవిద్యావశమున నీవు చూపిన భావములన్నింటినీ క్షమించను. ఇప్పుడు మనం అవిద్యావశంతో నేను ఇలాంటి నేను అలాంటి అని నువ్వు అనుకుంటున్నావు కదా, అవన్నీ కూడా ఈ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత కలిగినటువంటి భావాలు కాదు. అవిద్య బ్రహ్మాకార వృత్తితో భగవంతుని యందు లీనమైతేమేని ఇవన్నీ కూడా తిరిగిపోతాయి. భగవంతుడిలో లీనం కానంతసేపు మనం వదలాలి అనుకుంటామే కానీ వదలం. బట్టకి మురికి పట్టిందనుకోండి, బాగా ఉడకబట్టి షవుడేసి బట్టి సబ్బెట్టి జంపరం ఉతికితే అప్పుడు పోతుంది. అంతేగాని మురుగు పోవాలి మత్తలు పోవాలంటే డాగులు పోవాలంటే పోతుందా? పోదు. అలాగే అంతఃకరణలు డాగులు పడిపోయినాయి. బట్ట మీద డాగులు పడినట్టుగా మన అంతఃకరణలో ఎవరు మనల్ని బాధ పెట్టారో, ఎవరి వల్ల మనం ఉపకారం పొందేమో, ఎవరి వల్ల అపకారం పొందేమో, ఎవరికి అప్పిచ్చామో, ఎవడు ఎగ్గొట్టాడో అన్నీ ఎక్కడున్నాయో డాగులు? బాహ్యేంద్రియాల్లో లేవు, అంతరింద్రియాల్లో ఉన్నాయి. ఈ ఇంద్రియాదులు కూడా దాటితే తప్ప ఇంద్రియాతీతుడు కాదు. భగవంతుడు ఇంద్రియాలకి అతీతుడు. అంచేత ఇంద్రియాదులను దాటిపోవడం అనేటువంటిది ఏదైతే ఉందో, ఎక్కడ శ్వాస మనసు ఆగిందో అప్పుడు ఇంద్రియాదులు దాటిపోయినందుకు శకనం అంటే గుర్తు. అని అర్థమైందా? నువ్వు దాటేవా లేదా అన్నది ఎవరిని అడగక్కర్లేదు, నీకుగా నువ్వు చూసుకో. ఎక్కడ నీకు శ్వాస ఆగింది, మనసు ఆగింది. శ్వాసను ఎందుకు కలుపుతున్నారు? శ్వాస ఆగకపోతే శ్వాసలో క్రియాశక్తి ఉంది, మనసును కదిలించే గుణం శ్వాసకు ఉంది, మనసులో జ్ఞానం ఉంది, స్మృతులన్నీ జ్ఞానంలో ఉన్నాయి. అందువల్ల రెండు ఏకమయ్యి నిరంతరము కదులుతూ ఉన్నాయి. శ్వాస మనసు కనుక ఆగిపోతే ఇంక ఇంద్రియాలు పనిచేయవు, ఆలోచించలేడు, గుర్తు తెచ్చుకోలేడు. అంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియ అంతరేంద్రియాలు పడిపోయినాయి, శ్వాస ఆగిపోయింది. అక్కడ ఏ స్వరూపమైతే ఉందో ఆ స్వరూపమే భగవంతుడు. ఇంద్రియాతీతుడు, ఆకారము లేనటువంటి వాడు. అంటే ప్రకృతి వ్యవస్థను దాటిపోయిన స్థితి. నామరూపాదులతో కూడుకున్నటువంటి దృశ్యం అక్కడ ఉండదు. అక్కడ ఉన్నటువంటిది ఏంటి? అంత ఆనందమే, హాయిగా సుఖంగా ఉంటుంది. అది మన స్వస్వరూపం, మన యథార్థ స్వరూపం. అది దానికి పుట్టుక సాగులేదు. ఆ జ్ఞానం కలిగిందనుకోండి, ఆ జ్ఞానం కలిగి చనిపోయినటువంటి వాడికి జన్మరాదు. దాన్ని జ్ఞానం అంటారు. అది ఐశ్వర్యం, అది లాభం, అది ప్రయోజనం. మానవ జన్మకు వచ్చినటువంటి వాడికి ప్రయోజనం నేను ఇది సాధించాను అన్నదే. డబ్బు సంపాదించి 100 ఎకరాలు కూడగట్టాడు అనుకోండి, ఏం చేస్తాడు? పట్టుకెళ్తాడా? ఆయన ఇవ్వకపోతే దెబ్బలాడి లాగేసుకుని ఇంట్లోంచి గంటేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా సంపాదించి గడ్డి తిని గాలి ఆరగించి పోగొట్టినటువంటి వాళ్ళు కొడుకులు లాగేసుకుని అతను చూడకుండా పట్టించుకోకుండా వదిలి బోడంత మంది ఉన్నారు. చరిత్రలు చూడండి, కనపడుతుంది ఎక్కడికక్కడే. తెలియకుండా మమకారంతో ఎలా కాసి కాపాడి కాపలా చేసి కాపలా కట్టి అంత కొరగొట్టి
వాళ్ళకి ఇచ్చిపోతాడు. నిజమైన ఐశ్వర్యం ఏది? వెళ్ళాడు కదా, మళ్ళీ ఈశ్వరోమంట వచ్చి ఏదో శరీరాలు తగిలించుకుని మళ్ళీ కర్మలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు మన శరీరాలన్నీ కర్మఫలాలను అనుభవించడానికి వచ్చినాయి. కర్మఫలాలను అనుభవిస్తూ మళ్ళీ తిరిగి కర్మల చేస్తాం. దాని మీద మనకి ప్రీతి, నమ్మకారం దేని మీద లేదు మనకి ప్రీతి? మన స్వరూపం మీద లేదు. అంచేత మనం దేని మీద ఉండాలి మన ప్రీతి? ఎంతవరకు పరమాత్మ యందు మనసు లీనం కాలేదో అంతవరకు మనం చేసినటువంటి అజ్ఞానంతో చేసినటువంటి తప్పులు కానీ, మాటల వల్ల కానీ, చేతల వల్ల కానీ ఏమేమైతే జరిగినాయి అవి క్షమించబడవు. దాని యందు లీనమయ్యేమా క్షమించబడిపోయినందుకు గుర్తు. ఎలాగా? శ్వాస మనసు ఆగినటువంటి స్థితి, ఆత్మలో లీనమైనటువంటి స్థితి కలిగిందనుకోండి, వ్యవహారిక పరమైనటువంటి ఏ కర్మఫలాలు అయితే ఉన్నాయో, ఏ భావాలు ఉన్నాయో అవన్నీ అక్కడ క్షమించబడిపోయినట్టు గుర్తు. ఎందుకంటే ఇంక దృశ్యం లేదు, ఇంకా అంత ఆత్మస్వరూపమే, అంత దైవ స్వరూపమే. ఆది అంతము ఇందాక ముందే చెప్పుకున్నాం కదా, కింద మీద పైన పక్కలో ఎలాగైతే దైవ స్వరూపం ఉందో అటువంటి స్వరూపంలో ఇతను మనసు లీనమైంది. పితాసి లోకస్య శరాశరస్య త్వమస్య పూజ్యస్య గురుర్గురీయాన్ అతత్వ సమోత్యభ్యధిక కుతోన్యో లోకత్రేయప్య ప్రతిమ ప్రభావ. ఈ పరమాత్మ స్వరూపం ఏదైతే ఉందో ఇది త్వం, నీవు, అస్య చరాచరస్య, సరిగ్గా చూడండి, చరాచరములు ఏ పరమాత్మ స్వరూపం అయితే ఉందని ఇప్పుడు దాకా చెప్పుకున్నామో ఆ పరమాత్మ స్వరూపం అందు చరాచరస్య 2 రకాల జీవరాశులు ఉన్నాయి. 2 రకాలు ఏంటంటే కోటాను కోట్లు పెద్ద ప్రపంచం కదా ఉందా. ఈ పెద్ద ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులన్నీ 2 రకాలే. అదేంటి 2 రకాలేంటి? ఒకటి శరములు, ఇంకొకటి ఆశ్రయములు. శరం అంటేటి? కథలం. శరము అంటే కదిలేవి, ఆశ్రయములు అంటే కదలనవి. చరాచరములు. ఇప్పుడు చెట్టు కూడా జీవమే కదా, ఎదుగుతుంది కదా, పుట్టింది కదా, కదులుతుందా, పాకుతుందా, ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్తుందా? మరి అది ఎలాంటిది? కదలనటువంటి జీవి. మరి చీమలు, దోమలు, పక్షులు, మనుషులు, పశువులు ఇయో కదిలే జీవులు. వీటికి శరాశరస్య. ఈ శరాచరములతో కూడుకున్నటువంటి జీవ సముదాయం అంతా ఎవరి మీద ఉంది? ఈశ్వరుడి మీద ఉందట. ఆయన మీద, పరమాత్మ మీద ఉందట. జంగమ సావరాత్మకమైనటువంటి లోకమునకు పిత, తండ్రి. ఈ 2 రకాల జంగము, స్థావరము అన్నాం కదా. ఇక్కడ స్థావరం అంటే ఆశ్రయములు, జంగములు అంటే సంచరించేటటువంటి జీవులు. ఈ రెండిటికి కూడా ఆయనే తండ్రి. తన స్వరూపం నుంచే పుట్టించాడు, తన స్వరూపమే అవకాశం ఇచ్చాడు. ఆ స్వరూపంలోనే సంచరించమని, స్వరూపంలోనే బ్రతకమని, ఆ స్వరూపాన్ని పిక్కు తినమని, ఆ స్వరూపంలోనే జీవించమని, తిరిగి ఆ స్వరూపంలోనే లయం అమ్ముతున్నారు. అంటే ఎవరి స్వరూపంలో ఉన్నారు వీళ్ళందరూ? ఇప్పుడు ఉదాహరణకి మన శరీరం ఉంది. మన శరీరంలో అనేక రకమైనటువంటి క్రిములు ఉన్నాయి. విన్నారా మీరు ఎప్పుడన్నా? ఏంటంటే మన శరీరంలో క్రిములు ఉన్నాయా? అనేక రకాల క్రిములు ఉన్నాయి. ఈ క్రిములు ఏం చేస్తున్నాయి? మన శరీరాన్ని ఆధారం చేసుకుని, మన శరీరంలోని రక్తం పీల్చుకుని, మాంసం భుజించి చక్కగా జీవిస్తున్నాయి. మన కాళ్ళలో, చేతుల్లో, కడుపులో, మన శరీరం అంతా అనేక రకాల జీవరాశులు ఉన్నాయి. ఇప్పుడు ఈ జీవరాశులన్నీ కూడా ఎలా జీవిస్తున్నాయి? మన శరీరాన్ని ఆశ్రయించుకుని, మన శరీరమును భుజించి కదా జీవిస్తున్నాయి. వాటి ఉద్దేశం ఏంటో తెలుసా? మన శరీరాన్ని ఆక్రమించుకుని ఒక్కొక్క ప్రదేశంలో ఇక్కడ దాకా ఇది నాది, ఇక్కడి నుంచి ఇది నాది అని దెబ్బలాడుకుని, ఒకరి చోట్లకు ఒకరికి వచ్చి గొడవలు పెట్టుకుని, కొట్టుకుని చచ్చిపోయే జీవులు ఉన్నాయి. ఎక్కడ? మన శరీరంలో. అట్టి మాదిరిగా ఈశ్వర శరీరంలో జంగమ స్థావరాలతో కూడుకున్నటువంటి మనం అందరం ప్రవేశించి, ఈ ఊరు నాది, ఈ కులం నాది, ఈ గోత్రం నాది, ఈ చేను నాది, ఈ చెట్టు నాది. నీదా? ఎక్కడ నీది? ఏముంది అందులో నీది? ఇదంతా వదిలేసి పోవాలి. నీ భావనే కదా అదంతా. ఈ భావనే నిన్ను బంధించింది. అంటే ఇది ఎన్నాటికి
ఈ జంగమ స్థావరాలతో కూడుకున్నటువంటి వస్తు సముదాయం ప్రపంచానికి అంతటికీ కూడా ఆయనే ఆధారం. ఆయనే సృష్టించాడు, ఆయనలోనే పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు చెప్పండి? మనం ఆయనలోనే ఉన్నాం. మనం తినే తాగేదంతా ఆయనలోనే. గౌరవింపదగిన వాడవు, గురువు. నువ్వు గురువు. నువ్వు చెప్పకపోతే ఇప్పుడు దాకా నాకు తెల్దాం. ఇప్పుడు నాకు చెప్పావు గనక దేవుడంటే ఏంటో నాకు తెలిసి వచ్చింది. గరీయాంశ, గురువువే కాదు, చాలా గొప్పవాడు. అసి అయ్యున్నావు. అప్రతమప్రభావ, సాటిలేని మహిమ గలవాడవు. లోకత్రయపి, ముల్లోకములందును తత్సమ, నీతో సమానుడైనటువంటి నా అత్తి లేడు. అభ్యధిక, గొప్పవాడకు. అన్య ఇతడు కొత, ఎక్కడున్నాడు? ఇది ఎవరికైనా చేదే ఈశ్వరానుగ్రహం అంటుంటాం కదా మనం. ఈ జ్ఞానంలోకి రావాలంటే ఈశ్వరానుగ్రహం లేకుండా అవ్వడం రాదు. మామూలుగా మనందరం కూడా భక్తిభావంతో కర్మలు చేస్తూ అనేక రకమైనటువంటి కర్మ ఫలాలు అనుభవిస్తూ కూడా అనేక సత్కర్మలు, ఉపాసన కర్మలు, దానాలు, ధర్మాలు చేస్తాం కదా. అవి ఏమి ఊరికే పోవు. వాటి అన్నింటి యొక్క ప్రభావం వల్ల మనకి మానవ జన్మ వచ్చింది. మానవ జన్మలో ఏది తెలుసుకోవాలో అది తెలిసేటటువంటి అవకాశం మనకు వచ్చింది. అటువంటి మహత్తరమైనటువంటి జ్ఞానం కలగడానికి ఈశ్వరానుగ్రహమే. ఈ రకంగా ఈ జంగమ స్థావరాత్మకమైన లోకమునకు ఈయన తండ్రి. తండ్రి అంటే ఏంటి? జన్మనిచ్చినటువంటి వాడు, పూజ్యుడు, గురువు, గొప్పవాడు, సాటిలేని మహిమ గలవాడు. ముల్లోకములందును నీ ముందు కానీ నీకంటే అధికుడు కానీ ఇంతకు ముందు లేడు, రేపు రాడు. అన్నీ నువ్వే, అంతా నువ్వే. జగమే సర్వనకు చైతన్యమును శక్తిని ప్రసాదించిన వాడవు. నీవే కనుక పూజ్య వస్తువు. నీవే గృణాది ఉపదిశిది. గాయత్ర్యాధికం గురు గురుశబ్దే గాయత్రాధికం. గాయత్రి మొదలైనటువంటి వారిని గృణాద్యం ఉపదిశతి, ఉపదేశించేవాడు గురువు. సర్వార్థన్ గృణాతీతి గురువు. గురుశబ్దే సర్వార్థన్, సర్వార్థములను గృణాతి వచించేవాడు గురువు. గురు కీలును తెలుపును కనుక గురువు. ఆ కీలును చిద్దింపజేయి ఇతరులకు జిద్ది ఎగినట్లు ఎట్లు బోధింపవలనో ఆయా మార్గమును చూపువాడు గురువు. మరొకసారి గురుకీలును తెలిపాడు. గురుకీలును తెలిపి ఆ గురుకీలు సిద్ధించడానికి ఏ ఏ అవాంతరాలు కలుగుతున్నాయో, ఏ అడ్డంకులు కలుగుతున్నాయో ఆ అడ్డంకులన్నిటిని తెలియపరిచి సిద్ధింపజేసేటట్టుగా చేసేటటువంటి వాడు, తెలియపరిచేటటువంటి వాడు. తెలియపరిచినటువంటి విషయాన్ని సిద్ధి ఎగునట్లు సహకరించేవాడు ఈశ్వరుడు. ఇద్దరు కావాలి ఇక్కడ. తెలియపరిచేవాడు గురువే. తెలియపరిచినటువంటి దానిని అతనికి అది పొందుతున్నాడా, సిద్ధింతుందా లేదా అనేటువంటిది సిద్ధించలేకపోవటానికి ఈశ్వరుడు కారణం. అంటే ఇంకా అర్హుడు కాదురా బాబు నాయన, నువ్వు ఇంకా బాగా చేయటం లేదు, నీ అంతఃకరణం శుద్ధి చేసుకోలేదని మళ్ళీ బయటికి వింటేస్తుంటాడు. గురువు తెలియపరిచినప్పటికీ కూడా ఈశ్వరానుగ్రహం లేకపోతే సిద్ధించదు. అంచేత ఈశ్వరానుగ్రహం కూడా కావాలి. అంచేత ఆ మార్గమును చూపు. దేవునందు లేనమగునట్లు చేయనతడు ఈశ్వరుడే. శోభ చూపించేవాడు మాత్రము గురువు. ఈయన్ని కారణ గురువు అంటారు. లోపల ఉన్నటువంటి ఈశ్వరుడు సమస్తమును నేర్పువాడు ఈశ్వరుడే కనుక ఆత్మకు ఆత్మయే గురుడు. అంటే ఈయన గురువు గారు కీలు చూపించి లోపలికి ప్రయాణం చేసేటట్టుగా బోధించి లోపలికి పంపిస్తాడు. ఆయన ఎక్కడున్నాడు ఈశ్వరుడు? ఇప్పుడు చెప్పండి. విశ్వానికి అంతటికి లోపల కదా ఉన్నాడు, ఆయన లోపల ఉన్నాడు. లోపల ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? జీవుడిని లోపల లాక్కుని తనలో కలుపుకుంటాడు. అతనికి గురువుకి రెండు పేర్లు. బయట నుంచి లోపలికి పంపించేటటువంటి గురువు కారణ గురువు. లోపలుండి చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి తనలో కలుపుకునేటటువంటి వాడు నిజ గురువు. కారణ గురువు, నిజ గురువు, వీళ్ళిద్దరూ ఒకళ్ళే, ఆత్మస్వరూపమే. అంచేది ఈ రకంగా కనుక ఆత్మకు ఆత్మీయ గురుడు అంటే పరమాత్మే ఈ రకంగా జీవాత్మలో ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగించి లోపల తనలో కలుపుకుంటాడు. బయట ఉన్నటువంటి గురువు లోపలికి గెంటుతాడు, లోపల ఉన్నటువంటి గురువు లోపల లాక్కుంటాడు. ఈ రకంగా గరియన్, అందువల్ల గురువు గొప్పవాడు.
తన యందు లేని మగవారిని గొప్ప చేయు ఈశ్వరుడు అందరికంటే గొప్పవాడు. నీ వీషుడు సాటి లేని మహిమ గల నీకు త్రిలోకములందునో సముడు గాని గొప్పవాడు గాని లేదు. తస్మాత్ ప్రణమ్య ప్రణిదాయకాయం ప్రసాదయే త్వామహమేషమేఢ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యు ప్రియ ప్రియాయార్హసిదేవ సోడుం. ఇక్కడ ఏమంటాడంటే, ఈ రకంగా నీవు నన్ను ఈ రకమైనటువంటి వాడు అని, గురువు అని, దేవుడు అని తెలియక నేను మామూలుగా మాట్లాడాను కదా, వాటికి నువ్వు ఎలా క్షమించాలో అడుగుతున్నాడు అనమాట. ఏడ్యం సూచింపదగిన వాడవును అగు త్వాం నిన్ను ఊచాహం నేను ఖాయం శరీరమును ప్రణిదాయ వంచి ప్రణమ్య నమస్కరించి ప్రసాదయే అనుగ్రహింప వేడుకొనుచున్నాను. అంటే శరీరాన్ని వంచి అంటే అండి దాన్ని సాష్టాంగ నమస్కారం అంటారు కదా. శరీరాన్ని వంచి వంగి గాని నేల మీద పడి గాని ఆ రకంగా శరీరాన్ని వంచి నేను వేడుకుంటున్నాను. ఓ దేవదేవుడా, పుత్రశ పుత్రుని యొక్క తప్పును పిత ఏవ తండ్రి వలెను, సఖ్యుహో స్నేహితుని యొక్క తప్పును స్నేహితుని వలెను, ప్రియాయాహ ప్రియురాలు తప్పును ప్రియ ఎవ ప్రియుని వలెను సోడు సహించుటకు అంటే క్షమించమని కోరుకుంటున్నాను. అంటే భగవంతుని ఎలా కోరుకుంటున్నాడు ఆయన? ఇప్పుడు దాకా నేను భౌతికాకారమే దేవుడన్న భావంతో గడిపేశాను. తీరామాజు ఇప్పుడు చూసేటప్పటికి ఈ ఆకారాలన్నీ నీలోనే ఉన్నాయి. నువ్వు అనంతమైనటువంటి వాడు. ఈ రకంగా చూసిందే ఇక్కడ క్షమించమని ఎందుకు అడుగుతున్నాడు? ఎంత గొప్ప దేవుడు నువ్వు కదా. ఇలాంటి వాడిని తక్కువగా చేసి తక్కువ భావంతో చూశాను. అదే నీ చేసిన తప్పు. అంచేది ఈ తప్పును నువ్వు ఎలా క్షమించాలి? ఇంకా ఇలా క్షమించాలి. స్నేహితుడికి మరో స్నేహితుడు ఎలా తప్పును క్షమించాడో అట్టి మాదిరిగా తస్మాత్ ప్రణమ్య ప్రణిదాయ కాయం. కాయం అంటే శరీరం. నువ్వు శరీరం అనుకున్నాను నేను. నువ్వు ఏదో ఎంత కొలతతోడు కూడా నువ్వు పుట్టేవనుకున్నాను. నువ్వు కూడా మాకులాగా చనిపోతావు అనుకున్నాను. ఇలాంటి దేవుడికి నేను తప్పు చేశాను. దానివల్ల నాకు శిక్ష వేయకుండగా నన్ను క్షమించమంటాడు. అంచేత ప్రేరకుడువు స్వార్థము చేయదగిన వాడువు నాకు నిన్ను నమస్కరించి అనుగ్రహింప వేడుకుంటున్నాను. దేవా, కుమారుని మిత్రుని ప్రియురాలు తప్పుని తండ్రి మిత్రుడు ప్రియుడు క్షమించినట్లు నా తప్పులను సహించుము. అదృష్టపూర్వం ఋషితోస్మి దృష్ట్యా భయేన చ ప్రవ్యధితం మనో మే తదేవ మే దర్శయదేవ రూపం ప్రసీద దేవేశ జగన్నివాస. కిరీటినం గదినం చక్రహస్థ ఇచ్చామిత్వాం ద్రష్టుమహం తదైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రభావో భవశ్వమూర్తే. ఇందులో ఉన్నటువంటి విషయాలు వచ్చే వారం చెప్పుకుందాం. ఈ 2 శ్లోకాలు ఇంకా ఇందులో కూడా అంటే ఆయన యొక్క రూపం ఏంటో ఎలాంటిదో ఇంకా బాగా వర్ణిస్తున్నారు. ఇక్కడ ముగించుకుందాం. హరి ఓం సత్తు. ఆత్మబంధువులారా, ఏ విషయాలైతే చెప్పుకున్నామో ఆ విషయాలలో ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటిది ఏంటి? ఎంత తెలిసినప్పటికీ కూడా మనసును లోపలికే తిప్పాలి. మనసును లోపలికి తిప్పి ఆత్మలో మనసును లీనం చేస్తేనే మనకి జ్ఞానము తెలుస్తుంది, కర్మలో నశించునే. అందుకని జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానం. అది ఎలా చెయ్యాలి? ఇలా ప్రశాంతంగా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే. దీన్ని గురు మంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకుని ఆ పైన ఏమనుకోకుండా వస్తూ పోతూ ఉండేటటువంటి శ్వాసను గమనిస్తూ శ్వాస మనసు ఆగిదాకా అలాగ అభ్యాసం చెయ్యాలి. శ్వాస మనసు ఆగినటువంటి స్థితి ఎవరికి కలిగిందో వాడికి అన్ని పాపాలు నశించిపోయినట్టే, తప్పులన్నీ క్షమించిపోయినట్టే. ఇప్పుడు దాకా మనం సత్సంగంలో చెప్పుకున్నాం. చక్కగా అలా కూర్చుని నేను ఓంకారం చెప్పేదాకా ఏకాగ్రతగా సాధనలో కూర్చోండి. ఓం తత్సత్.